ఆల్ ఫూల్స్ డే చరిత్ర తెలుసుకోవాలంటే 16వ శతాబ్దంలోకి తొంగి చూడాలి. 16వ శతాబ్దం వరకు యూరోప్లో నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుపుకునేవారు. న్యూ ఇయర్ వేడుకలను 10 రోజుల పాటు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. సెలబ్రేషన్స్ ముగింపు సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. లో అప్పటి ఫ్రాన్స్ రాజు 9వ చార్లెస్ సంప్రదాయంగా వస్తున్న క్యాలెండర్ ను మార్చేశాడు. గ్రెగేరియన్ క్యాలెండర్ ను ఆమోదించాడు. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని హుకుం జారీ చేశాడు. చార్లెస్ రాజు ఆదేశిస్తే ప్రజలు పాటించారు. అయితే కొంతమందికి రాజుగారి ఆదేశం చేరలేదు. ముఖ్యంగా రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటూ జనవరి 1నే కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజుగారి ఆదేశం తెలియని వాళ్లు పాత పద్ధతిలోనే ఏప్రిల్ 1 వరకు ఆగి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జనవరి 1న వేడుకలు చేసుకున్న వాళ్లు ఇది చూసి ఏప్రిల్ 1న సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూ గేలి చేయడం మొదలెట్టారు. గేలి చేయడంతోనే సరిపెట్టలేదు, పేపర్ చేపల్ని వాళ్ల వెనక భాగాన కట్టి ఆట పట్టించేవాళ్లు. అంతేకాదు చాలా తేలిగ్గా గేలానికి దొరికే చేపల కింద జమ కట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ జోకులేసేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డేగా మారిపోయింది. ఇలా ఆట పట్టించే విధానం తర్వాత అమెరికా, బ్రిటన్, స్కాట్లాండ్ దేశాలతో పాటు ప్రపంచమంతా విస్తరించింది. అలా ఒకరిపై ఒకరు సరదాగా రకరకాల జోక్స్ వేసుకునే ఆనవాయితీ మొదలైంది. అయితే ఇలా జోకులేసుకోవటం అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండేది కాదు. ఆయా దేశాల పరిస్థితులను బట్టి అక్కడ రకరకాల జోకులు పేరుతుండేవి. సో ఇది ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ. ఎవరినైనా ఆట పట్టించండి, కానీ శృతి మించకుండా, ఎదుటివారు హర్ట్ కాకుండా జాగ్రత్త పడండి. ఓకే, ఎంజాయ్ ఏప్రిల్ 1.